కూడుకోవటము దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమే అయినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో విధాలుగా తన యొక్క చిత్తాన్ని మనకు బయలుపరుస్తూ మన ఎడల తాను చూపిస్తున్న అనంతమైన అపరిమితమైన కృపను బట్టి దేవుని వందనాలు. కృప అని ఒత్తి పలకటంలో అర్థం చేసుకున్నాను అనమాట. కృప అంటే ప్రయాసానికి సంబంధించింది. ఆయన ఎంతో భారంతో ఆ కృప చూపించాల్సి వస్తున్న సంగతి అవునమ్మా. వాస్తవంగా చూస్తే మన జీవితాలు ఎప్పుడో దేవుడు కొట్టివేయాలి, కానీ ఆయన ఉంచాడంటే ఆయన యొక్క ప్రయాసం, ఇంకా ఆయనే ప్రయాసపడదామని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. ఆ ప్రయాసాన్ని మనము ఎరిగితే చాలు, జస్ట్ టు అండర్స్టాండ్, దట్ ఈజ్ ఎనఫ్. ఏంటమ్మా, ఆ ప్రయాసాన్ని నువ్వు ఎరిగితే చాలమ్మా. ఆ ప్రయాసం ఎరిగితేనే నువ్వు సగం భారాన్ని మోసినట్లే. అంతేగా ఇప్పుడు నార్మల్లీ మనం చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక జలుబు వచ్చిందనుకో, ఏమనుకుంటా అది ఎందుకు వచ్చింది అని తెలుసుకుంటే సగం రోగం పోయినట్టే. దానికి ఫలానా మెడిసిన్ అని తెలిస్తే ఇంకా సగం పోయినట్టే. అండ్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినాం గమనించి. అలానే సహోదరుడా, ఒక తండ్రి ప్రయాసాన్ని మనం గుర్తించాలని దేవుని చిత్తం ఏంటి? కృపగల దేవుడు మనం చేస్తున్న దాంట్లో ఆయన ప్రయాసపడుతూ ఆ ప్రయాసం అనేది మన పట్ల ఆయన ఎంతో గొప్పగా చూపిస్తున్నాడు. ఎన్నో విషయాలు మాట్లాడక జనరల్ సబ్జెక్ట్ గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. సహోదరుడా, పదే శోధనలు ఎందుకు వస్తున్నాయి? పదే శోధనలు వస్తున్నాయి. ఇది లోకంలో కామన్. అవిశ్వాసికి వస్తే, విశ్వాసికి వస్తే, ఎదుగుతున్న వారికి వస్తే, ప్రతి ఒక్కరికి కూడా ఏంటమ్మా శోధనలు అనేది కంపల్సరీ. శోధనలు అనేది కామన్. ఎక్కడి నుంచి వస్తాయి? మన చుట్టూ ఉన్న మనతో ఉన్న వారితోనే వస్తుంది, ఎక్కడి నుంచో రాదమ్మా. శోధనలు అంటే ఎక్కడి నుంచో సాతాను పైనుంచి తొంగి చూసి ఓ సింహం వల్ల వచ్చి, లేకపోతే పాములో కనబడు, ఇంకెట్లో కనబడి శోధించడం కాదమ్మా. శోధన అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. బడక ముందు శోధనలు ఉన్నాయి, రక్షింపబడిన తర్వాత కూడా శోధనలు ఉన్నాయి. రక్షింపబడక ముందున్న శోధనలు మన జీవితంలో చాలాసార్లు గమనించాను. నేను కూడా మన జీవితంలో కూడా ఎన్నో శోధనలు వచ్చినాయి. అన్నీ టెంప్టింగ్, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని ఆ టెంప్టింగ్ అనేది మన జీవితంలో మనం అనుభవించాం. శోధనలు, అసూయ, కోపం, ద్వేషం, ఇవన్నీ కూడా మనం అనుభవించాం. ఆ శోధన గురించి నేను మాట్లాడలేదు. రక్షింపబడిన తర్వాత వచ్చే శోధనలు అనేది మనకి ఎంతో ఇంపార్టెంట్. రక్షింపబడిన తర్వాత వచ్చే శోధనలు, రక్షింపబడిన తర్వాత కూడా శోధనలు వస్తాయా? ఎవరి దగ్గర నుంచి వస్తాయి? మళ్ళా సేమ్ పీపుల్, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, స్నేహితులు కావచ్చు, సేమ్ పీపుల్. ఎవరు వీళ్ళతో రాదు అనడానికి ఛాన్స్ లేదు సహోదరుడా. ఏదైతే ఫస్ట్ నుంచి వచ్చిందో తప్పకుండా శోధన అనేది ప్రతి ఒక్కరి ద్వారా వస్తూనే ఉంటాయి, రావాలి. ఆ మాట జ్ఞాపకం చేసి, శోధనలు కంపల్సరీగా కొత్తగా వస్తాయా? పాతే మళ్ళా మనం ఏమనుకుంటాం, మన మనసు పొందే మంచిగా ఉన్నాయి, నన్ను ఎవరు అందరూ వీల్లేదు, ఎవరు ఇక వాళ్ళని బ్లేమ్ చేయరు. వాళ్ళు ఎందుకు అన్నారు, వీళ్ళు ఎందుకు అన్నారు, వాళ్ళేంటి ఇట్లా కంపల్సరీగా వస్తూనే ఉంటాయి సార్, కంపల్సరీగా వస్తూ ఉంటాయి. సాయంత్రం కూడా సహోదరులతో మాట్లాడతాం, జలుబు వచ్చింది, నాకు వచ్చింది జలుబు, అనకు వచ్చింది అనుకో, సారీ అనకు వచ్చింది అనుకో, ఏమంటాం సామాన్యంగా? ఎవరు జలుబు వచ్చిందమ్మా? నా జలుబు వచ్చింది. అంతేగా, కాపరి జ్వరం అండి, మరి కాపరి
చూడంటే వి బ్లేమ్ ఏంటంటే ఆమెకు వచ్చింది, నాకు వచ్చింది, ఆమె ద్వారా నాకు వచ్చింది, ఆమె ద్వారా నాకు వచ్చింది. చూడండి ఎంత డిఫరెన్స్ చెప్తున్నాను. నీకు ఎందుకు వచ్చింది తెలుసా అమ్మా? ఎందుకు వచ్చింది? అది యూ డోంట్ హ్యావ్ రెసిస్టెన్స్ పవర్. నీకు రెసిస్టెన్స్ పవర్ లేదు కాబట్టి నీకు వచ్చింది, అంతేగాని నాది వచ్చింది కాదమ్మా. ఇది కామన్ జలుబు, కామన్ ఫ్లూ అంటుంది, అంతే కదా. ఇది సాధారణంగా మనుషులు కాదు, షోలు తప్ప ఏ సౌదరికి సంభవించదు. ఇది అందరికీ ఒకటే, ఇది సాధారణం, ఎవరికైనా ఏ లోకంలో ఎవరికైనా. అలానే సహోదరుడా ఏమీ లేకపోతే వచ్చింది. సో డోంట్ బ్లేమ్ ఎనీబడి. ఎవరిని బ్లేమ్ చేయాలి? బికాజ్ యూ డోంట్ హ్యావ్ రెసిస్టెన్స్ పవర్. నీలో రెసిస్టెన్స్ పవర్ నీకు పోయింది అంతే. దాన్ని మనం అది జ్ఞానం, అది జ్ఞానం. ఎందుకు రెసిస్టెన్స్ పవర్ పోయింది? ఒక విధంగా స్పిరిచువల్గా ఆలోచిస్తాను. ఎవరికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుందమ్మా? చిన్న పిల్లలకి, ఇన్ అదర్ సెన్స్ న్యూ బార్న్ బేబీస్, వాళ్ళకి ఏంటమ్మా రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందంట. ఎందుకమ్మా? నాట్ ఏంటంటే వాళ్ళు మెంటల్లీ దే ఆర్ వెరీ గ్రేట్. వాళ్ళకి ఏంటి డిఫరెన్షియేషన్ తెలియదు, సెల్ఫిష్నెస్ లేదు, నేను అనేది అంటే అర్థం తెలియదు వాళ్ళకి. వ్యత్యాసం, వాళ్ళు మా వాళ్ళు వీళ్ళు మా వాళ్ళు, ఇటువంటి వ్యత్యాసాలు ఏం లేవు. పొగరు లేదు, అతిశయం లేదు, గుర్తింపు ఐడెంటిటీ కోరుకోరు. అవునా కదా? దానివల్ల ఏమైందమ్మా? దట్ ఈజ్ రెసిస్టెన్స్ పవర్. ఇది రాను ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? నేనుగా మారుతుంది. నేనుగా మారి అతిశయము, వాడు మావోడు ఈడు నావోడు ఇవి కాదు, ఇటువంటి వ్యత్యాసాలన్నీ కూడా ఏమొచ్చింది మన లోపల కలిగజేసి ఏం పోతుంది? రెసిస్టెన్స్ పవర్ పోయింది సహోదరుడా ఫిజికల్గా. ఈ రోగాలకి మనం తట్టుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ రెసిస్టెన్స్ పవర్ పోయింది. బిల్డప్ దట్ రెసిస్టెన్స్ పవర్. ఏం కావాలమ్మా? ఆ రెసిస్టెన్స్ పవర్ నీకు కావాలి. ఆ రెసిస్టెన్స్ పవర్ మనకు కావాలి. దానికోసం ప్రయాసపడాలి. ఇట్స్ నాట్ అడు దొరికేది కాదు, పైన దొరికేది అడుక్కుంటూ వచ్చేది కాదు, లేకపోతే అక్కడ ఈజీగా ఉండిపోయి తీసుకునేది కాదు. ఒకరు నన్ను శోధించారు అనుకో, ఏంటమ్మా? ఒకరు నాకు కోపం తెప్పించారు. కోపం తెప్పిన ఏంటి నాకు అంటే ఆ జలుబు వచ్చింది. ఏంటి ఇప్పుడు నాకు వచ్చింది? నా రెసిస్టెన్స్ పవర్ నాకు పోయింది. నాకు ఎందుకు కోపం వచ్చింది? బికాస్ ఐ లాస్ట్ మై రెసిస్టెన్స్ పవర్. నాకెందుకు ఈర్ష్య వచ్చింది? బికాజ్ ఐ లాస్ట్ మై రెసిస్టెన్స్ పవర్. హౌ డూ యూ గెట్ దట్ అనేది ఇప్పుడు క్వశ్చన్. అయిపోయింది ఇక చిన్నపిల్లలు లేదమ్మా, దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాడు. నెంబర్ 1 ప్రేయర్. ఏంటమ్మా? ల్యాక్ ఆఫ్ ప్రేయర్ వల్ల నీకు రెసిస్టెన్స్ పవర్ పోయింది సహోదరుడు. అందుకే నాకు రూపాంతర అనుభవం ప్రార్థన పాట పాడించింది. అందుకోసం ఏం పోయిందమ్మా? ప్రార్థన జీవితం పోయింది. ఏది ప్రార్థన? ఎందుకు మొట్టమొదటి అంతగా ప్రార్థన చేసావు? ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేయట్లేదు? కొమ్ములు వచ్చినాయా? అవసరం లేదనుకుంటున్నావా? సహోదరుడా? రెసిస్టెన్స్ పవర్ పోయిందమ్మా. యూ లాస్ట్ ద రెసిస్టెన్స్ పవర్. నీకు ఆ శక్తి పోయింది. కారణం ఏంటంటే యూ లాస్ట్ ద ప్రేయర్నెస్. ఆ ప్రేయర్ఫుల్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన జీవితాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. ప్రార్థనలో ఏందమ్మా? ఆ అనుభవం పోయింది. ఏది అనుభవ జ్ఞానం పోయింది. ప్రార్థనలో అడుగుట, గమనించి అడుగుట మారిపోయింది. అంటే అడుగుట మారిపోయింది. ప్రార్థన అనేది అడుక్కోవడం కాదనట్లే. ఏం అడుగుతున్నావు, ఎందుకు అడుగుతున్నావు, ఇది ఒక క్వశ్చన్ వేసుకొని దాని తర్వాత డోంట్ డిమాండ్ నైదర్ కమాండ్. ఏంటమ్మా? ప్రార్థన అంటే ఏంటమ్మా? కమాండ్ చేసేది కాదు, దాన్ని డిమాండ్ చేసేది కాదమ్మా. ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. ప్రభువా ఇది చేస్తావా చేయవా? ప్రార్థన. నో, దట్ ఈస్ నాట్ ప్రార్థన. నువ్వు తప్పకుండా చేయాల్సింది, లేకపోతే నేను బతకను. ఏం చేస్తున్నావు నువ్వు? ఫోర్స్ చేస్తున్నావు, పర్మిషన్ వీళ్ళు అడుగుతున్నావు.
ఏమడుగుతున్నావమ్మా? అంతే, శోధిస్తున్నావు, ప్రభువునే శోధిస్తున్నావు. అందుకే పర్మిసివ్ విల్, గాడ్స్ విల్ గురించి కూడా ఉదయకాలం మాట్లాడుతున్నారు. చాలా ఇంపార్టెంట్, విన్నామా? పర్మిసివ్ విల్, గాడ్స్ విల్. ఇట్లనే మనం ప్రార్థనలు ఏం చేస్తున్నాం? ప్రభువా నువ్వు ఇయ్యబోతు అడుగుతున్నాయా, నేను ఈయన దగ్గర రానయ్యా, నువ్వు ఆయనకి ఇచ్చి నాకు ఇయ్యలేగా రావద్దు, నేను ప్రార్థన చేయనయ్యా, నేను అడుగుతున్నానయ్యా, నేను వాక్యం చదవనయ్యా. చూడండి వాట్ కైండ్ ఆఫ్ ఏమైనా బాబు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు? పోరా ఇస్తాడు. చాక్లెట్, చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే వాడు తింటే రోగం వస్తుందని తెలిసి కూడా తండ్రి కొనుక్కొస్తాడు, ఎందుకు ఇసుకిస్తూ ఉంటాడు, ఇస్తాడు. ఎందుకు ఇస్తే వాడికి రోగం వస్తుంది, దానికి కూడా సిద్ధపడి తిరిగి ఆయన కష్టపడాలనే ఉద్దేశంతో. ఎవరమ్మా? మన తండ్రికే కష్టం, వాడికేం కాదు. వాడు రోగం వస్తే సఫర్ అవుతాడు, దానికి మళ్ళీ సఫర్ కావాల్సింది ఎవరు? తండ్రి. చెప్పడం ఏం చెప్తాడు? తండ్రి ఇచ్చాడని చెప్తాడు. ఎంత రాంగ్. పర్మిసివ్ విల్ని విల్లుగా మారుస్తున్నారు ఈ లోకంలో జరిగే ఇదే. ఇవి అడుగు కాదనండి, అడిగి ఎందుకు అడుగుతున్నావు? అడిగి అంత మటుకి అండి మీ పని. అదొక రిలేషన్. ఎందుకు అడుగుతున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాట చెప్తున్నా? బికాజ్ యూ లాస్ ద రెసిస్టెన్స్ పవర్. రెసిస్టెన్స్ పవర్ అని నువ్వు పోగొట్టుకున్నావు. ప్రేయర్లెస్నెస్ అంటే అది తగ్గింది, అసలుగే పోయిందేమో నాకు తెలియదు, కానీ నేను అసలుగే పోయిండొచ్చు, లేకపోతే దాని యొక్క తగ్గిపోయింది, దాని యొక్క టైమింగ్ తగ్గిపోయింది, దాని ప్రభావం పోయింది, దాని పట్ల నీకున్న ఆసక్తి తగ్గిపోయింది. నీకు తెలియకుండా నీకు రెసిస్టెన్స్ పవర్ పోద్ది. మనం అనుకుంటున్నామో జాగ్రత్త, నాకు ఏం శోధనలు అనుకుంటాం, కానీ శోధన కాలము వస్తుంది. ప్రకటన గ్రంథంలో ఒక శోధన కాలం వస్తుంది, జాగ్రత్త, తప్పించుకోలేదు. కాబట్టి బీ రెడీ ఫర్ దట్. కాబట్టి శోధన ఎవరి దగ్గర నుంచి వస్తుందమ్మా? మన చుట్టాలు, మన సొంత తల్లిదండ్రులు, అన్న చెల్లెళ్ళు, పక్కలు అందరూ, వాళ్ళ దగ్గర నుంచి శోధన వస్తుంది. అదే శోధనలు పదే వస్తాయి. రావద్దని వీల్లేదు, రావాలి. ఎవరికి రావాలి? ప్రేయర్లెస్నెస్ లేదు కనుక ఒక యాంగిల్లో మాట్లాడుతున్నా నేను. అవిశ్వాసం గురించి మాట్లాడలేదు, విశ్వాసం గురించి మాట్లాడుతున్నా. ప్రేయర్లెస్ బాగా నా సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఇది గోల్డెన్ దేవుడు పాత్రలో ఇచ్చి పట్టిన మన జీవితాలకి కావాల్సినది అనుగ్రహిస్తున్నాడు. దాన్ని మనం తీసుకోవాల్సిన ఆశతో. ప్రేయర్లెస్నెస్, ప్రేయర్లో రూపాంతర అనుభవం లేదు. ఇక్కడ ఏంటంటే ప్రేయర్ అయిపోయిన తర్వాత రెండోది అంటే ఫాస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను అంటే అనారోగ్యం గురించి మాట్లాడితే కానీ సహోదరుడా, ఫాస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఉపవాసం ఉంటే ఉపవాస ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. దాన్ని ఏ ఒక్కరు